మాతృదేవోభవ. నీ పని జీవు చేసుకొను నియమము దప్పవు, నీ పని నీవు చేసుకొను నియమము దప్పవు, కోడలైన నిన్నపగలేదు నీదగు మహాక్రమ శిక్షణ సుంతయేని నా దపునకైన రాదు. బహుధా తపించడి వేళనైన తాపోపశమంబు కోరవు, మహోన్నత నిగ్రహ విగ్రహంబవో. అమ్మా, మహోన్నత నిగ్రహ విగ్రహంబవో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 200వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 200 వారాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ, పరోక్షంగా చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, రికార్డు చేసుకుంటూ, అన్నీ రాసుకుంటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ, ప్రత్యేకించి యువతరం దీని పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని నాకు తెలుగువన్.com వారికి కూడా సమాచారం లేఖాలేఖి, ముఖాముఖి, ఫోనాఫోని అందుతూనే ఉంది. అందుకని చాలా ఆనందిస్తున్నాం. లేకపోతే నిజానికి ఒక 100-150 భాగాలు అయ్యాక నేను ఇంకా ఎంతకాలం ఇది అని అనుకున్నా. కానీ యువతరం నుంచి, మహిళల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి దేశాన్ని ఎప్పటికైనా మార్చగలిగినటువంటి శక్తి యువతరానికి, మహిళలకే ఉంది అని ఆనాటి వివేకానందుడి నుంచి ఈనాటి భావి నేతల వరకు అందరూ చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఆ మంచి మార్పు కోసం అది చమత్కారం ద్వారా ప్రయత్నం చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నానికి మీ నుంచి వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది, ఊపిరి పోస్తోంది. కాబట్టి మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు. మీ పట్ల కృతజ్ఞతతో ఒక పద్యం. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. స్వేచ్ఛాయుతమైన చిత్తము, స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే. ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే. ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. ఈ అభిమానమే జీవితం పట్ల ఆశను పెంచుతోంది. లేకపోతే ఒక్కోసారి వివేకానందుడు 40 ఏళ్లకు చనిపోయాడు, శంకరాచార్య స్వామి 32 ఏళ్లకు చనిపోయారు. మనం ఏదో 50 ఏళ్ళు పైన బతికాం, చేసింది ఏమిటి అని ఆలోచించుకుంటే ఇంకా బతకడం అనవసరమేమో. అసలు పైగా అనేక రకాల పరిస్థితులు సమాజంలో మారిపోతూ ఉంటే అసలు ధర్మానికి నిలువ నీడ ఉందా? అబ్బాయిలు, అమ్మాయిలు, స్త్రీ పురుషుల వేషాలు, భాషలు, సమస్తం సంస్కారాలు అన్నీ మారిపోయినాయి. ఇక ముందు ముందు ఈ అత్యాచారాల ప్రపంచం, అభియోగాల ప్రపంచంలో తప్ప మనం ఒక మంచి ప్రపంచంలో బతకలేవేమో అనే బాధ కలిగినప్పుడు ఈ లోకంలో ఇంకా బతకడం అనవసరం అనిపిస్తూ ఉంటే ఆయువు పోయునంతటి మహాకవికేన లేదు. మన మాటలు వినేవాళ్ళు ఉన్నారు. మనం ఇంకా కష్టపడాలి, 4 పుస్తకాలు చదవాలి, 4 రకాల శ్లోకాలు, పద్యాలు, సామెతలు, జాతీయాలు, చమత్కారాలు సేకరించి యువతరానికి చెప్పాలి. వారు దాన్ని చాలా పైకి చమత్కారంగానే కనిపిస్తూ ఉన్నా గంభీరంగా తీసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, ఆచరిస్తున్నామో లేదో చూసుకుంటున్నారు. ఈ భావన మాకు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తోంది. కాబట్టి దీన్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యం వారు, నేను కూడా మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మరిన్ని 100 భాగాలు నడిపిస్తాం. తెలుగు సంస్కృత సాహిత్యాల్లో ఉండే సమస్త చమత్కారాలని మీ ముందు రాసిపోయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రమాణం చేస్తూ, స్థానభ్రష్టాన శోభంతే 200వ భాగం సందర్భంగా ఒక విచిత్రమైన చమత్కారం. జీవితంలో ఏదీ తప్పు కాదు, ఏదీ ఒప్పు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం అంతే. ఏదీ తప్పు కాదు, ఏదీ ఒప్పు కాదు. ఫలానాది ఖచ్చితంగా తప్పు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఆ తప్పు కొన్ని సందర్భాల్లో ఒప్పు అయింది. అబద్ధం ఆడడం తప్పు అంటాం. అబద్ధం ఆడబట్టే ద్రోణాచార్యులు చనిపోయాడు, పాండవులు గెలిచారు. మొహమాటం వెళ్ళేది. కృష్ణుడు దగ్గరుండి ఆడించాడు. మంచిది, అబద్ధం ఆడడం తప్పే. కానీ కురుక్షేత్ర యుద్ధంలో 15వ రోజు అబద్ధం ఆడడం తప్పు కాదు. అంతే, ఆ పరిస్థితులు అవి. అలాగే ఏదో ఇది ధర్మం అన్నాం, ఖచ్చితంగా ఇది ధర్మం అండి అన్నాం. ధర్మ సూక్ష్మం వేరే ఉంది, ఆపద్ధర్మం అంటారు. అంటే ఆ సమయంలో అదే ధర్మం. ధర్మం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతుంది. అలాగని మనం మార్చేయకూడదు, మన స్వార్థాన్ని బట్టి మార్చేయకూడదు.
మనం చేసే చెడ్డ పనులు సమర్థించుకోవడానికి పురాణ గాథల్ని ఉటంకించకూడదు. ఎందుకంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ రకంగా కథలు దొరుకుతాయి. అది విచక్షణ జ్ఞానం. అక్కడ భగవత్ శక్తి పనిచేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి, నువ్వు చేసిన వంకర పని సమర్థించుకుందుకు ఎవరినో విశ్వామిత్రున్నో పరాశరున్నో ఉదాహరిస్తావా, వాళ్ళకి నీకు పోలికే అని ఒక్క ప్రశ్న మన హృదయంలోనే వస్తుంది. అందుకే చమత్కారంగా ఒక కవి శ్లోకం ఏం చెబుతున్నాడంటే, ఏమండి అసలు ఏది మంచి ఏది చెడ్డ అంటే చెప్పలేమండి, ఒక్క మాట వినండి. ఏ మనిషి అయినా సరే ఇంట్లో ఉండడం మంచిదా అస్తమాను బయట తిరగడం మంచిదా? ఓ మాట ఆలోచిద్దాం సరదాకి. కొంతమంది అంటారు ఏదో ఇంట్లో కూర్చోక ఏమిటో తిరగడం, ఎవరుంటే వాడు ఉండకపోబట్టే ఇవన్నీ సుఖంగా అని అంటారు. అలాగనే మరి అస్తమానం ఇంట్లో ఉంటే పనులు నడుస్తాయి. అంచేది ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉండాలి, బయట తిరిగేవాళ్ళు బయట తిరగాలి. సరే, అందుకే మనకు సామెత వచ్చింది, ఆడది తిరిగి చెడింది మగవాడు తిరక్క చెడ్డాడని. ఇవాళ అది కుదరదు. అది సామెత మాత్రమే, సూక్తి కాదు, మన్నించండి. అది సూక్తి కాదు, మంచి మాట అని నేను చెప్పట్లా, సామెత. అంటే లోకంలో వాడుకలో ఉంది. కొంతమంది కొన్ని అనుభవాల నుంచి ఆ మాట చెప్పారు. అది కొందరికి వర్తిస్తుంది, కొందరికి వర్తించదు. ఒక కాలంలో వర్తిస్తుంది, ఒక కాలంలో వర్తించదు. ఈ ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అనే మాట ఇప్పుడు వర్తించదు. ఎందుకంటే ఆడ తిరక్క తప్పదు. వాళ్ళకి చదువులు ఉద్యోగాలు బోర్డు పనులు ఉన్న తిరక్కుండా ఎలా కుదురుతుంది? అంచేది ఇప్పుడు ఈ సామెత ఇప్పుడు వర్తి. కానీ ఇప్పుడు కూడా ఎప్పుడు తిరగాలి, ఆడైనా మగైనా ఎవరైనా ఎప్పుడు తిరగాలి, ఎంతసేపు తిరగాలి, అసలు ఒక చోట ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడం మంచిదా, మారడం మంచిదా, మన ఇంట్లోనే ఉండి స్థిరంగా ఉండడం మంచిదా, తిరుగుతూ ఉండడం మంచిదా? అంటే ఏది స్థిరమైన విషయం లేదు ఇందులో. దాన్ని చమత్కారంగా చెబుతున్నాడు. స్థానభ్రష్ట నశోభంతే దంతా కేశ నఖా ద్విజాక స్థానభ్రష్టాశ్చ శోభంతే దంతా కేశ నఖా ద్విజా. ప్రపంచం ఒక్కలాగే ఉంటుందయా, నువ్వు చూసే చూపును బట్టి మారుతుంది. అందుకే శంకరాచార్య స్వామి వేదాంత నిండిమం అనే స్తోత్రంలో దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత నిండిమః దృగ్దృశ్యముతౌ పదార్థౌ ద్వౌ పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత నిండిమః. దృక్కు దృశ్యము అని రెండు ఉన్నాయి. ఇవి రెండు పరస్పరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి, పరస్పర విలక్షణౌ. దృక్ అంటే చూపు, దృశ్యము అంటే చూడబడే వస్తువు. ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిటితో ప్రపంచం నిర్మాణమైంది. ఇందులో దృక్ బ్రహ్మ, నీ చూపే పరమాత్మ శక్తి, నీ చూపే శక్తి, అదే దేవుడు, అదే శక్తి, అదే బ్రహ్మ. దృశ్యం మాయ, దృశ్యం ఎప్పుడూ మాయ. ఎందుకంటే దృశ్యం చూసేవాని యొక్క చూపును బట్టి ఉంటుంది. తల్లి ప్రాణాపాయ అవస్థలో ఉండి మందులు దొంగతనం చేస్తూ ఉండకూడదు. ఎవడైనా మందుల షాపుకి వెళ్ళి మందులు దొంగతనం చేస్తే వాడి దృష్టిలో ఆ దొంగతనం ధర్మం, అత్యవసరం. మా అమ్మ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, నాకు దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయను, నా తల్లిని కాపాడుకోవాలి, అవసరమైతే తర్వాత 10 రెట్లు డబ్బులు పట్టుకొచ్చి ఈ మందుల షాపు వాడికి నేను ఇస్తా అని ఆ కుర్రాడు అభిప్రాయం. అతని దృష్టిలో అది ధర్మం. మరి ఒక రక్షక భటుడు దృష్టిలో అది నేరం. ఎందుకంటే అతనికి ఆ పరిస్థితి తెలియదు. తెలిసినా అతను అనుకుంటాడు వాడు ఏ పరిస్థితిలో చేసాడో ఆలోచిస్తూ కూర్చుంటే దొంగలను నేను పట్టుకోగలనా, ముందు పట్టుకోవడం నా ధర్మం. అంటే అప్పుడు ఖచ్చితంగానండి ఈ కుర్రాడు దొంగతనం చేయాల్సిందే, వాడు అవసరం అటువంటిది పాపం, తల్లి మందుల కోసం కాబట్టి. తల్లి ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే వీడి ప్రాణాన్ని కాపాడుకుందుకు తల్లి ఎంత పని చేసింది ఎన్నిసార్లు. అలాగే ఈ రక్షక భటుడు కర్తవ్యం కూడా వాడు దొరికితే పట్టుకోవలసిందే, వదిలిపెట్టకూడదు. ఏమో అందుకోసం చేశాడని ఏముంది. అంచేత ఎవరి కర్తవ్యాన్ని వారు చేయాలి, అదే పద్ధతి. అందుకని చేయడమా మానడమా అంటే అది పరిస్థితిని బట్టి. అలాగ మనకు లోకంలో ఏమిటంటే స్థానభ్రష్ట నశోభంతే దంతాః కేశాః నఖాః ద్విజాక. ఇగో ఉన్న చోటు నుంచి బయటకు వచ్చాయి అంటే తమ స్థానాన్ని కోల్పోయాయంటే భ్రష్టమైపోతాయి. ఉదాహరణ ఏమిటంటే దంతాః, పళ్ళు. మన పళ్ళు ఇక్కడ ఉంటే ఎంత బాగా ఉపయోగపడుతున్నాయండి నాకు మీకు కూడా, అందరికీ తినడానికి, మీకు నాకు, నాకైతే ఎలా మాట్లాడడానికి. పళ్ళు లేకుండా ఏం మాట్లాడతాం. అదే పళ్ళు ఊడి కింద పడ్డాయి అంటే ఇక ఎందుకు మనకు వస్తాయి, తీసవతల బారేయడమే. మళ్ళీ ఈ పని ఇంకోటికి పెట్టడం కూడా కష్టమే. అంటే పళ్ళు ఉన్న చోట ఉంటేనే బాగుంటాయి. అలాగే కేశాహ, జుట్టు నెత్తి మీద ఉంటే ఎంత అందమండి, నాకేం చూడకండి, మనకు ఆ యోగం లేదు. మరి జుట్టు ఉన్నప్పుడు ఎంత అందమండి, ఒక ఊడిపోయి కింద పడిన తర్వాత అశుభ్రం, అసహ్యం, తుడవడానికి కూడా చికాకే. దుమ్ము తుడిచినంత తేలిక కాదు జుట్టు తుడవడం. మంగళ దుకాణాల్లో చూస్తే అర్థమవుతుంది వాళ్ళు చాలా యాతన పడుతూ ఉంటారు. అందుకే ఈ కప్పడానికి ఈ మధ్య ఇదివరకు అయితే తువ్వాళ్ళు కప్పేవారు, తువ్వాళ్ళు కుదరదని ప్లాస్టిక్ గుడ్డలు కప్పుతున్నారు. అయినా మీరు చూడండి ఎంతైనా దాని మీద ఓ వెంట్రుక ఉండిపోతుంది. మనం క్షవరం చేయించుకున్నాక స్నానం చేశామని చెప్పాక కూడా ఓసారి ఇలా అనుకుంటే ఇంకో వెంట్రుక వస్తుంది బండి.
అంత చికాకు అది. కానీ అది జుట్టు నెత్తి మీద ఉన్నప్పుడు ఎంత అందం, రాలిపోతే ఎంత చికాకు. అంచేత స్థానం కోల్పోతే భ్రష్టమైపోవడం ఖాయం. పళ్ళు అంతే, జుట్టు అంతే. కేశ నఖాహ గోళ్ళు కూడా అంతే. ఈ వేలు కొన్నప్పుడు దాన్ని రకరకాలుగా తిప్పుతాం, దాన్ని గోరింటాకు పెడతాం. ఇప్పుడైతే రకరకాల రంగులు వేస్తున్నారు, ఆ రంగు ఇట్టే చెరిపేస్తున్నారు, మళ్ళీ వేసేస్తున్నారు. ఏ చీరకి తగిన ఆ రంగు వేసేవాళ్ళని కూడా చూశాను. నమస్కారం. ఏదో నగలు కాదు, గోళ్ళు కూడా. ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గోళ్ళు. బుద్ధి ఒకటే మారదు తప్ప అన్నీ మారుతూ ఉంటాయి. అందుకని అలా ఉన్నాయి. మరి ఆ గోళ్ళు, ఇంత మనం అందంగా చూసుకుంటున్న గోళ్ళు ఒక్కసారి కత్తిరించి కింద పడేసాక ఎందుకు పనికొస్తాయండి? మళ్ళీ అశుభం, మైల ఇంటూ ఉండకూడదు, తీసివలసిందే. అంటే దంతాలు, జుట్టు, గోళ్ళు కూడా తమ స్థానాన్ని కోల్పోతే భ్రష్టమైనట్టే. అంతేకాదు ద్విజాహ అంటే మనం బ్రాహ్మణులు అనుకుంటాం, పొరపాటు. ఇక్కడ బ్రాహ్మణులు కాదు. ద్విజ శబ్దానికి పక్షులు అని కూడా అర్థం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుడికి 2 జన్మలు అంటారు. ఉపనయనం కానికతం ఒక జన్మ. అప్పుడు కాస్త అటు ఇటు తిరిగి కొంచెం తినకూడదు తిన్నా, తిరగకూడదు చోట తిరిగినా అంత పెద్దగా పట్టించుకోకపోలే, ఇంకా చిన్నకూరాడంటారు. ఉపనయనం అయ్యాక మాత్రం రే ఉల్లిపాయ తినకూడదురా, ఇవాళ అర్ధరాత్రి అవి తినకూడదమ్మా, వెంటనే సాయంత్రం ఇంటికి వచ్చే సంధ్యావందనం అది చేసుకోవాలి అని చెప్పేవారు పూర్వం. ఇప్పుడు కాదులేండి. అంచేత బ్రాహ్మణుడికి 2వ జన్మ ఉపనయనం తర్వాత. మరి పక్షులను ఎందుకు అంటారు అంటే, పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ, అది కూడా పిల్ల, అది ప్రాణి. గుడ్డు తినడం అంటే ప్రాణిని చంపి తిన్నట్టే. అందుకే ఏదో ఫారం గుడ్డును మొదలుపెట్టారు, అదేమో పక్షి అవ్వదండి, అందుకని తిన్నా పర్వాలేదు, అదేమో నాకు తెలియదు ఆ వ్యవహారం. కానీ మొత్తం మీద కోడిగుడ్డుకి కోడి పిల్లకి తేడా లేదు, అది మొదటి దశ. ఈ పక్షిగా ఉన్నప్పుడు ఒక జన్మ, పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ, గుడ్డు పగిలి పక్షి బయటకు వచ్చాక 2వ జన్మ. అందుకని ద్విజాహ అంటే పక్షులు కూడా తమ గూడు విడిచిపెడితే భ్రష్టమైనట్టే. అంటే ఏమో మళ్ళీ ఇంటికి వస్తుందో రాదు గూటికి, ఆ పిల్లలు మళ్ళీ దాన్ని చూస్తాయో చూడవో, ఏ వేటగాడో చంపేస్తాడేమో, అసలు అనుకున్నది దొరుకుతుందో దొరకదో. ఇంకోటి, ఒకవేళ తన గూడు తానే గుర్తుపట్టలేకపోయే పరిస్థితి వస్తుందేమో, అవి వచ్చేసరికి ఆ గూడు చెదిరిపోతుందేమో, ఏమైనా అవచ్చు. అందుకని పక్షికి తన గూళ్ళో తాను ఉన్నప్పుడే భద్రత. గోళ్ళు, పళ్ళు, జుట్టు కూడా అంతే. తమ స్థానాల్లో ఉన్నప్పుడే వాటికి అందము, భద్రత. కోల్పోతే పోయినట్టే. ఇక్కడ 2వ పాదంలో చెబుతున్నాడు చూడండి. పైనేమో స్థానభ్రష్ట నశోభంతే దంతా కేశ నఖ ద్విజాహ అన్నాడు. కింద ఏమంటున్నాడు? స్థానభ్రష్టాశ్చ శోభంతే దంతా కేశ నఖ ద్విజాహ. ఇది కవి పాండిత్యం. ఏం కాదు, ఈ పైపాదం ఒక ఆయన చెబితే 2వ ఆయన అన్నట్ట లేదు, నువ్వు చెప్పింది తప్పు. దంతములు, కేశములు, నఖములు, ద్విజులు స్థానాన్ని కోల్పోతే భ్రష్టులు అవుతారని లేదు, స్థానాన్ని కోల్పోతేనే బాగుపడతారు. అది ఆయన వాదన అయింది. ఆయన ఏమంటున్నాడు? దంతాహ అదే పళ్ళు, కేశాహ అదే జుట్టు, నఖాహ అవే గోళ్ళు, ద్విజాహ అదే శబ్దం. నేను శబ్దాలు మార్చను, అర్థాలు మార్చాను అన్నాడు. ఏమిటయ్యా అంటే, దంతాహ అంటే ఏనుగు దంతాలు చెప్పాడు. మనిషి దంతాలు కాదు. నువ్వు అన్న మనిషి పళ్ళు ఊడిపోతే పనికిరావు, కానీ ఏనుగు దంతాలు ఊడిపోయాక పనికొస్తాయి. మరి ఆలోచించండి, నిజంగా సృష్టి ఎంత గొప్పదో. ఏనుక్కు ఉన్నంతకాలం దంతాలకేం ఉపయోగం లేదు. దానికి ఏదైనా ఉందేమో మనకేం తెలియదు. దానికి కూడా ఒక అడ్డమే. దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు దానికి. దాంతో దేన్ని పొడిచి చంపదు, ఊరికే అది అడ్డమే. మనకు 6 వేలంతో అదే అంతే, ఏదో ఉన్నాయి అంతే. కానీ ఆ ఏనుగు దంతం మన దగ్గరికి పట్టుకొస్తే దంతాలతో దువ్వెన్నలు, అద్దాలు, బల్లలు, భరిణెలు, పెట్టెలు ఎన్ని తయారు చేసేవారండి. అంటే దంతం ఏనుగు నుంచి ఊడిపోయాక దాని విలువ పెరిగింది. ఏనుగు దంతం, ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అంటారు. ఎందుకంటే చస్తే దాని చేత పని చేయించుకుని 1000 రూపాయలు సంపాదించవచ్చు. చనిపోయిన దాన్ని బతికితే పని చేయించుకోవచ్చు. చనిపోతే దాని దంతం 1 కోటి 1000. అంటే దంతం ఊడిపోయాక దాని విలువ పెరిగింది. ఏనుగు దంతం, మనిషి దంతం కాదు. కేశాహ జుట్టు కూడా. ఇది కూడా జంతువుల విషయంలో, జంతువుల యొక్క ఉన్ని అంటారు. వాటికి కేశములే కదా అది. ఆ ఉన్ని బయటకు వచ్చాక మరి ఉన్నితో శాలువాలు తయారు చేసాం మనం. పులి చర్మం ఉన్నితో శాలువాలు తయారు చేసాం. ఉన్ని ఉండే జంతువులు, రకరకాల జంతువులకు ఉన్ని వస్తుంది దట్టంగా, దాంతో శాలువాలు, దుప్పట్లు, టోపీలు ఎన్ని తయారు చేసామండి. మరి ఆ రకన ఆ జుట్టు, ఊడిపోయిన జుట్టు ఉపయోగపడుతుందా లేదా? అది ఊడిపోయాక ఉపయోగపడుతుంది. జంతువు శరీరం మీద ఉండగా ఏం ఉపయోగం? దానికి ఉందేమో మనకి లేదుగా. నఖాహ గోళ్ళు కూడా. పులికి గోళ్ళు ఉంటాయి. పులి దగ్గర ఉన్నప్పుడు దానికి ఉపయోగం లేదు. కానీ పులిగోరు కనుక బయట ఊడిపడితే అది మెడలో బంగారపు హారం చేయించుకొని మధ్యలో పులిగోరు పెట్టుకునేవాడు. అంటే దాని విలువ పెరిగిందే లేదా? అంతకుముందు పులి కాలికి గోరు ఉంటే ఎవడ చూడొచ్చాడు. ఇదే ఒక రాజకుమారుడైన వాడు సగా ఇలాగా మంచి ఆభరణంగా ధరిస్తే పులిగోరు శ్రీరామచంద్రమూర్తి బాల్యంలో ధరించాట. వ్యాఘ్రీ శ్రీనకోద్భాసి వక్షోడంబాకృతి తల్లికై కరముసాచున్ రామచంద్రుండొగిన్ అని విశ్వనాథ్ వారు పద్యం రాస్తారు.
వ్యాఘ్రీశ్రీనఖోద్భాసి వక్షోడంబాకృతి చూడారత్నము కాళ్ళ గజ్జలు కటిద్యుతీస్వనత్కింకిణుల్ వ్రీడాముగ్ధముఖారవిందము రథావిర్భూతకాశంబు వ్రీడాముగ్ధముఖారవిందము రథావిర్భూతకాశంబు వరదావిర్భూతకాశంబు క్రీడాకార్ముకమంసవీధికను వ్యాఘ్రీశ్రీనఖోద్భాసి వక్షోడంబాకృతి తల్లికై కరము సాచున్ రామచంద్రుండుగిన్. ఓ బొమ్మ విల్లోటి ధరించి సరదాకి విలువిద్య నేర్చుకుంటూ చిన్నపిల్లాడు నెరల పిల్లాడు అడుగులేస్తూ ఉంటే అప్పటికే మెడలో పులిగోరు పెట్టాట. వ్యాఘ్రీశ్రీనఖ ఉద్భాసి వక్షోడంబాకృతి, పులిగోరుతో ప్రకాశిస్తున్న తన వక్షస్థలంతో ముద్దుగా అమ్మా అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా అని కౌశల్య దగ్గర చేయి చాపుతున్నట్టు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు వర్ణిస్తారు. బాలరాముడు ఎంత అందంగా ఉంటాడు ఈ పద్యంలో. మరి ఆ పులిగోరు రాజకుమారులకు పూర్వం మెడలో హారంగా పెట్టేవారు. అంటే వాళ్ళకి అది చూస్తే ఓ ఇదేమిటంటే పులిగోరు, ఓహో పులిని చంపి నాన్నగారు గోరు తెచ్చారు, అలా కూడా నేను కూడా పెద్దవాడిని పులిని చంపాలి, అదా పిల్లిని కాదు. ఇది రాజకుమారులకు నేర్పేవారు చిన్నప్పటి నుంచి. ఆ మాత్రం పులిగోరు మెడలో ధరించలేని వాడు పులిని ఎలా ధరిస్తాడు, రేపు పొద్దున్న ఎలా భరిస్తాడు? ఇదంటే ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తికి అవసరమైన విద్య నేర్పితే. మరి ఇప్పుడు చూడండి, ఏనుగు దంతాలు ఉన్నప్పుడు పనికిరావు, ఊడిపడ్డాక లక్షల ఖరీదు చేస్తున్నాయి. వాటి కోసమే కదా వీరప్పని ఏనుగులను చంపేసింది. జుట్టు ఉన్ని మొదలైన జంతువుల ఉన్ని ఉన్నప్పుడు పనికిరాదు, మరి తర్వాత అలాగే గోళ్ళు జంతువులు పులి దగ్గర ఉన్నప్పుడు పనికిరావు, మరి పులిగోరు బయటకు వచ్చాక ఇప్పుడు ద్విజాహ, ఇప్పుడు పక్షులు కాదు బ్రాహ్మణులు అంటే విద్వాంసులు. విద్వాంసుడు కూడా ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. మీరు ఎంత గొప్ప విద్వాంసులు, సకల శాస్త్రాలు చదువుకున్నవాడు మహాకవి లేదా మహాసహస్ర అవధాని, 1000 మందితో అవధానం చేసిన మా బోటిగాళ్ళం మా జన్మస్థలంలో మేము ఉండిపోయామనుకోండి, మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకుంటారు? సన్మాన పత్రాలు రాయడానికి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి స్వాగతం చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాయి. ఎవరన్నా ఊళ్ళోకి వస్తుంటే వాడిని పొగడ్డానికి, పెళ్లి శుభలేఖలు రాయడానికి. ఇందుకే ఈ సహస్రావధానానికి సత్యనారాయణ వ్రతానికి తేడా తెలిస్తేగా మనకి. ఆ పురోహితులంతా ఈయన అంతే, ఇద్దరు బ్రాహ్మలే కదా అంటామనంటే. అంచేత ఎప్పుడు ఏ రంగంలోనూ ఉన్నవాళ్ళని దాన్ని పోల్చేటప్పుడు తారతమ్యాలు జాగ్రత్తగా చూడాలి మనం. ఏదో వారు మాట్లాడిందే వీరు మాట్లాడారు కదా అని ఇద్దరు సమానం అనకూడదు. వారి పాండిత్య స్థాయి వారు, వీరు పాండిత్య స్థాయి వారు. ఆ మాటలు జాగ్రత్తగా వింటుంటే వారు ఏం చదివి మాట్లాడుతున్నారో ఏం చదవకుండా మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది. అది తెలుసుకుని మాట్లాడేవాడే కాస్త లోకంలో గౌరవం పొందుతాడు. లేకపోతే వీళ్ళ గుర్రానికి గాడిదికి తేడా తెలియదులే అనుకుంటాం. మీరు అంతకంటే ఏం చేస్తాం? బాగా చదువుకున్న పండితుల యొక్క ఉపన్యాసంలో రకరకాల కావ్యాలు, ఉపమానాలు, అలంకారాలు, రకరకాల ప్రసక్తులు వస్తూ ఉంటాయి. ఏమీ చదువుకున్నప్పుడు ఒకటే పట్టుకుని సాగతిస్తాడు. అలా ఎందుకు ఇంకేం చదవాలా, ఏం చేస్తాం, ఇంకంతకంటే నడవదు. మనం కల్పిస్తూ ఉంటాం అలా. అయితే విద్వాంసుడైన వాడు తన ఇంట్లో తానుంటే ఈ పనికిమాలిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు తప్ప అతని పాండిత్యాన్ని గుర్తించరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? తన పాండిత్యానికి ఎక్కడ గుర్తింపు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక మహాకవి పైడిపాటి లక్ష్మణకవి, ఏనుగు లక్ష్మణకవి మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టాడు. అక్కడ మంచివాడే, బాగుంది. కానీ ఆయనకి పెద్దాపురంలో మహారాజు గారి నుంచి కబురు వచ్చింది, తూర్పుగోదావరి జిల్లా. మీ కవిత్వం గురించి మేము విన్నామండి, మీరు మా దగ్గరకు వచ్చి మా ఆస్థానంలో ఉంటే మేము మీకు సన్మానం చేస్తాం ఆస్థాన కవిగా అంటే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏనుగు మీద ఊరేగించారు ఆయన. భర్తృహరి సుభాషితాలు తెలుగులో మార్చాడు, ఎంత అద్భుతమైన పద్యాలు. అప్పటి నుంచి ఇంటి పేరు మారిపోయిన ఏనుగు లక్ష్మణకవి అయిపోయాడు. మరి పెద్దాపురం వెళ్ళకపోతే ఆయన పరిస్థితి ఏంటి? పైడిపాటి లక్ష్మణకవి ఏనుగు లక్ష్మణకవి అయిపోయాడు ఒకసారిగా. ఏనుగు అంత స్థాయికి ఎదిగాడంటే మరి ఆయన గొప్పతనమే కదండి. అంచేది విద్వాంసుడైన వాడు ఎప్పుడు స్థానభ్రష్టుడు కావాల్సిందే. ఒక ఊళ్ళో ఉండద్దు చిరకాలం. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పర్వాలా, 20 ఏళ్ళు దాటాకైనా ఊరు మారిపోవాలి. ఇంకాస్త ప్రతిభ ఉండే చోటకి వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగంలో కూడా అంతే. ఒక్కోసారి మనం ఇక్కడ మన ప్రతిభ రాణించట్లేదు అంటే ఆ గుమాస్తా ఉద్యోగంలో కూర్చునే కంటే ఇంకో సంస్థలో చేరితే యజమాని అవుతామేమో, చూడొచ్చు, తప్పలేదు. ఎందుకంటే మన సేవలు ఇంకా ఉపయోగపడతాయి, మన తెలివితేటలు పెరుగుతాయి. అంటే స్థానభ్రష్టాశ్చ శోభంతే. స్థానభ్రష్టం అయితేనే శోభయేమి. దంతాలు అంతే, ఏనుగు దంతాలు, కేశాలు ఉన్ని, జంతువులు ఉన్ని, అలాగే నఖాహ పులిగోరు మొదలైనవి. ద్విజాహ అంటే ఇక్కడ 2 జన్మలు కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. ఉపనయనం ముందో జన్మ తర్వాతో జన్మ అంటే ఇక్కడ విద్వాంసులు. ఈ కాలంలో మేధావులను అర్థం చెప్పుకోవాలి. మేధావులు ఏ విద్యలో రాణించేవాడైనా ఒక చోట ఉండొద్దు. 4 చోట్ల తిరిగితేనే ఆయనకి రావాల్సినటువంటి ఖ్యాతి వస్తుంది, ఆదాయం కూడా బాగుంటుంది. దానికే ఉంది, పిలిచిన వాడే ఖర్చులు పెట్టుకుంటాడు, దానికే ఉంది.
అలాగ మనం జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి తప్ప ఏది స్థిరమైన సిద్ధాంతం కాదు. ఒక చోట ఉండాలా వద్దా అంటే కవి చూడండి చమత్కారంగా ఏం చెప్పాడు, ఉండడం వల్ల కొన్ని బాగున్నాయ్యా, ఉండకపోవడం వల్ల కొన్ని బాగున్నాయ్యా, ఉండాలో ఒక్కర్లేదో నువ్వు నిర్ణయించుకో అన్నాడు. 200వ భాగంలో జీవితం మొత్తానికి ఉపయోగపడేటువంటి మాట కదా ఇది. తెలుగు భాషకు సంబంధించి మాత్రం అందరూ కృషి చేయాలి అని కోరుతూ సెలవు.